ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనకాపల్లి జిల్లా మండలం గొలగాం గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపని పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం గొలగాం గ్రామానికి చెందిన తోట బాబ్జీకి తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ను అతని తండ్రి పేరు మీద నుండి అతని పేరుకు ఇంటి పన్ను మార్చడం మరియు ఫిర్యాదుదారు యొక్క అన్నయ్య పేరు మీద కొత్తగా నిర్మించిన మొదటి అంతస్తుకు ఇంటి పన్ను విధించడం కొరకు అనకాపల్లి మండలం గొలగాం గ్రామ పంచాయతీ కార్యదర్శి కనకబాబు 7,000 రూపాయలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం బాధితునికి ఇష్టం లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ఈరోజు అనకాపల్లి మండలం గొలగాం గ్రామ పంచాయతీ కార్యదర్శి కనకబాబు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని తన గదిలో 7,000 రూపాయలు బాధితుని దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నిందిత అధికారి ఆఫీసు టేబుల్ సొరుగు నుండి నిందిత అధికారికి చెందిన అనధికారిక నగదు 10,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందిత అధికారిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నంబర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.